హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణంగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, అసలు వీళ్ళు స్టార్ హీరోలా లేక సోంబేరోళ్ళ అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మన టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్నది మ్యాక్స్ టు మ్యాక్స్ 5-6 స్టార్ హీరోలు మాత్రమే. కామెడీ ఏంటంటే వీళ్ళందరూ కూడా నెపో కిడ్సే కావడం కాకతాళీయమో లేక మన టాలీవుడ్ విధి విచిత్రమో తెలియదన్నమాట. బహుశా అందుకే కాబోలు వీళ్లకు ఒళ్ళొంచి కష్టపడ్డం అంటే మహాసిరాకు. ఒక్కసారి మన ప్రీవియస్ జనరేషన్ స్టార్స్ని చూచుకున్నట్టయితే అందరూ ఒకరితో ఒకరు విపరీతంగా పోటీలు పడి హిట్టు ఫ్లాప్లతో సంబంధం లేకుండా సంవత్సరానికి 2-3 రిలీజులు ఉండేలా చూసుకునేవాళ్ళు. అందుకే ప్రతి ఊళ్ళో థియేటర్లన్నీ నిత్య కళ్యాణాలు జరిగే కళ్యాణ మండపాల్లా కలకల్లాడిపోతూ ఉండేవి. చెప్పాలంటే ఊళ్ళలో ఉన్న సింగిల్ స్క్రీన్స్ ఇప్పటికి కూడా బతికి బట్ట కడుతున్నాయంటే మనం వెటరన్ స్టార్స్ అయిన చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ లాంటోళ్ళు ఈ ఏజ్లో కూడా గ్యాప్ తీసుకోకుండా సైన్మాలు వరుసగా మనకు అందిస్తూ ఉండడం వల్లే. లేకపోతే అవి ఎప్పుడో ఉల్లిపాయల గోడౌన్స్ అయిపోయేవి. ఈ పరిస్థితికి కారణం ఆడియన్స్ అయితే కాదు, నిస్సందేహంగా ఇప్పటి స్టార్ హీరోలుగా చెప్పబడుతున్న నెపో స్టార్సే. పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్లు ఉండి, చేతిలో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఉండి, కాలు కందిపోకుండా కోట్ల రూపాయల క్యారవాన్లు ఉండి, ఒళ్ళోంచే అవసరం లేకుండా సగం సినిమాకు పైగా కష్టపడే డూపులు ఉండి కూడా ఇప్పటి స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక్కటంటే ఒక్క సినిమా మన మొహం మీద కొట్టడం లేదంటే ఇంకేం చెప్పాలి. పోనీ అందరూ కలిసి ఇంటర్స్టెల్లర్లు, అవతార్ సైన్మాలు ఏమైనా చేస్తున్నారా అంటే అదేం లేదు. అన్నీ కూడా ఫ్యాన్ ఇండియా ముసుగులో తీసే ఫక్తు మసాలా సైన్మాలే మళ్ళా. ఒక్కసారి మన స్టార్ హీరోల ప్రస్తుత ప్రాజెక్ట్స్ ప్రోగ్రెస్ గురించి ఒక లుక్ వేస్తే మ్యాటర్ ఇంకా ఈజీగా అర్థమైపోద్ది ఎవరికైనా. ముందుగాల స్టార్ హీరో రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఫెద్ది అనే సైన్మాని ముగించే పనిలో ఉన్నాడంట. ఈయన సైన్మా వచ్చి సంవత్సరం దాటిపోతుంది. పోనీ అదేమైనా హిట్టా అంటే 3 ఏళ్ళు కాలయాపన తర్వాత వచ్చినా కూడా అది బుడిక్కున సాంబార్ బకెట్లో మునిగిపోయిందనమాట. పోనీ ఆ టైం వేస్టేజ్ని, ఇండస్ట్రీ రెవెన్యూని సేఫ్ గార్డ్ చేయడానికి నెక్స్ట్ సైన్మానైనా 6-8 నెలల్లో కంప్లీటింగ్ చేసేసి విడుదల చేశాడా అంటే అదేం లేదు. అదిగో ఇదిగో అని మార్చి 27 రిలీజ్ అన్నారు. అందరూ యాహూ అనుకునే లోపల సైలెంట్గా మాకు మూడు లేదు, ఏప్రిల్ 30న వస్తున్నాం అన్నారు. అది ఏం లఫడా డేట్ స్వామి, అసలే ఐపీఎల్ పీక్స్లో ఉంటుంది అని అనుకున్నారు అందరూ. ఇక ఇప్పుడు అనుకున్నట్టే ఏప్రిల్ 30 కూడా రాడంట, డైరెక్ట్గా జూన్ ఎండ్ అంట. మరి ఈ మాత్రం దానికి మార్చు ఏప్రిల్ అని అనౌన్సింగ్మెంట్స్ చేయడం దేనికట? అన్నీ రెడీ అయ్యాక జూన్ అంటే సరిపోద్ది కదా. ఎలాగూ సకసక వచ్చే ఉద్దేశాలు మనకు ఉండవు కదా అనేది ట్రేడ్ పండితుల వాదన. వాళ్ళ డిసప్పాయింటింగ్మెంట్లో కూడా మీనింగ్ ఉంది. ప్రమోషనల్ కంటెంట్తో మంచి బజ్ క్రియేట్ అవుతున్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకునేలా రిలీజ్ ప్లానింగ్ లేకుండా ఇలా నీళ్లు జల్లుతూ వెళ్తే శివరాఖరికి మీరు ఎప్పుడొస్తే మాకేంటి అని ఆడియన్స్ కూడా లైట్ తీసుకుంటారే తప్ప సొక్కాలైతే సించుకుంటూ ఉండరు ప్రతి కొత్త డేట్ చెప్పినప్పుడల్లా అనేది వాస్తవ నిజం. ఇక ఇంకో స్టార్ హీరో చిన్న ఎన్టీఆర్ విషయానికి వస్తే ఏరి కోరి ఫనులన్నీ పక్కన పెట్టి నాటుకోడి వండి మరీ ఆ కన్నడ ప్రశాంతం నీల్ అన్నియాతో సైన్మా కమిట్ అయ్యాడు. ఏదైతే ఏముందిలే, మా హీరో పెద్ద ఫ్యాన్ ఇండియా సైన్మాకి కమిట్ అయ్యాడు అని అనుకున్నారు ఫ్యాన్స్ కూడా. ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యి కూడా 4 ఏళ్ళు దాటిపోతుంది. షూటింగ్ స్టార్ట్ అయ్యి కూడా 2 ఏళ్ళు దాటిపోయింది అని చెప్పారు. ఇప్పటికి కనీసం టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు. షూటింగ్ ప్రోగ్రెస్ ఏంటో అప్డేట్ లేదు. అసలు ఎప్పటికవుతుందో ఒక అంచనా కూడా లేదు. ఫ్యాన్స్కి ఏమో ఇంకో పక్క ఒకటే టెన్షన్. ఇంతలా డిలే చేసుకుంటూ పోతే అది స్టేల్ ప్రోడక్ట్ కేటగిరీలోకి వెళ్ళిపోయి కనీసం ఫ్యాన్స్ను కూడా ఎగ్జైట్ చెయ్యదు అనే భయం వీరోకైనా ఉందో లేదో. ఫ్యాన్స్ని మరి ఇంత గ్రాంటెడ్గా తీసుకుంటారా ఎవరైనా అనేది సినిమా మేధావుల సూటి ప్రశ్న కూడా. ఇక ఇంకో స్టార్ హీరో ఐకాన్ బాబు విషయానికి వస్తే పుష్ప పార్ట్ 1 ఫ్లూక్లో హిట్ అవ్వగానే పార్ట్ 2 కోసం అర్జెంటుగా స్క్రిప్టింగ్ అంతా మార్చేసి, షెడ్యూల్స్ అన్నీ మార్చేసి సంవత్సరంలో రావాల్సిన సెకండ్ పార్ట్ని 3 ఏళ్ల తర్వాత దించాడు. పోనీ క్వాలిటీ ప్రోడక్టా, మాస్టర్ పీసా అంటే అదేం లేదు. హైప్ని క్యాష్ చేసుకోవడానికి పాన్ పరాగ్ ప్రో మ్యాక్స్ తీశాడు అంతే. సైన్మాల యాక్షన్ పార్ట్స్ అన్నీ కూడా డూప్లు చేసినవే. అయినా కూడా ఇంత టైం పట్టిందనమాట. ఇక తానొక్కడనే ఫ్యాన్ ఇండియా స్టార్ని అన్నట్టు నెక్స్ట్ తమిళ అట్లీ అన్నియాతో స్టార్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ సైన్మా స్టార్ట్ అయ్యి కూడా 1 ఇయర్ అవుతుంది. ఒక్క షూటింగ్ అప్డేటు లేదు,
టైటిల్ ఏంటో తెలీదు. అసలు షూటింగ్ ప్రోగ్రెస్ గురించి దిక్కు దివాణం లేదు. కారణం ముందు సినిమా తన వల్లే ఆడేసింది. తాను ఎప్పుడొచ్చినా బీహారనియాలు బ్రహ్మరథం పట్టేస్తారు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కాబోలు. అందుకే తెలుగు ఆడియన్స్ అస్సలు కనపడడం లేదు. మన ఇండస్ట్రీ టర్నోవర్ గురించి అస్సలు చింత లేదనమాట. ఇక ఇంకో స్టార్ హీరో 'ప్రభాస్' విషయానికొస్తే ఈయన ఇంకా దారుణం. వరుసగా సినిమాలైతే అనౌన్స్ చేస్తాడు కానీ, ఒక్కటి కూడా సకాలంలో పూర్తి అయితే చెయ్యడు. అలా పూర్తి చేసినవైనా సవ్యంగా ఉన్నాయా అంటే అన్నీ హాఫ్ బేక్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాపులే. మొన్న వచ్చిన 'రాజాసాబ్'లో అయితే 70% స్క్రీన్ టైంలో డూపే ఉన్నాడు. డూపు చేతులకి, కాళ్ళకి క్లోజప్ షాట్స్ ఏశాడు ఆ మహానుభావుడు 'మూర్తి అన్నయ్య'. ఇది డైరెక్ట్‌గా ఫ్యాన్స్‌ని హ్యూమిలియేట్ చేయడం అనే చెప్పాలి. పైప్‌లైన్‌లో ఉన్న 'సలార్ 2' షెల్వ్ అయిపోయింది. సెట్స్ మీద ఉన్న 'ఫౌజీ' ఏమైందో ప్రభాస్‌కి కూడా ఐడియా లేదు. పోనీ ప్రామిసింగ్ అనుకుంటున్న సందీప్ వంగ స్క్రిప్ట్‌నైనా సిన్సియర్‌గా చేస్తున్నాడంటే, వంగకే పంగనామాలు పెట్టి షెడ్యూల్స్ అన్నీ డిలే చేస్తున్నాడంట. ఇలా ఉంటే తీసే డైరెక్టర్‌కైనా ఏం ఇంట్రెస్ట్ ఉంటది చెప్పండి అనేది ట్రేడ్ పండితుల వాదన. ఇక ఇంకో స్టార్ హీరో 'మహేష్ బాబు' అన్నయ్య విషయానికి వస్తే మనకు తెలిసిందే. ఈయన బాగా సుకుమారం. ఎండ ఒక్క డిగ్రీ ఎక్కువైనా కూడా ఆ రోజు ఇంట్లోంచి బయట కుడరాడు. అట్టాంటిది 'రాజమౌళి' లాంటి టఫ్ టాస్క్ మాస్టర్‌తో ఒక రగ్గుడ్ ప్రాజెక్ట్ పూర్తి చెయ్యాలి అంటే అయ్యే పనేనా? రాజమౌళి ఏమో ఒక ఫట్టాన సాటిస్ఫై అవ్వడు. బాబుకేమో షూటింగ్ అనగానే సవాలొచ్చే కండిషన్లు, ఎయిర్ కండిషన్లు. అందుకే ఈ 'వారణాసి' ఎప్పటికి రెడీ అవుతుందో, ఎప్పటికి వస్తుందో ఎవరికీ ఐడియా కూడా లేదనమాట. ఆ విధంగా మన టాలీవుడ్ నెపో స్టార్ హీరోలందరూ కలిసి ఫ్యాన్స్‌తో పాటు మన ఇండస్ట్రీని సైతం ఆడేసుకుంటున్నారన్నమాట అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.